శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా 21/4/2024 నుండి 27/4/2024 వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ఈ వారం గ్రహ సంచార ఫలితాల గురించి తెలుసుకుని ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశిలో రవి మరియు గురుగ్రహ సంచారము, అదేవిధంగా కన్యారాశిలో చంద్రుడు మరియు కేతుగ్రహ సంచారము, వారం చివరిలో వృశ్చిక రాశిలోకి మారుతున్న చంద్రుడు, అదేవిధంగా కుంభరాశిలో కుజుడు మరియు శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహువు బుధుడు శుక్రుడు సంచరిస్తున్నారు. ఇదే వారం 23వ తారీఖు నాడు కుజుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి, అదేవిధంగా శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి మారబోతున్నారు. ఇక ద్వాదశ రాశుల గురించి ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో రవిగురుల సంచారము చేపట్టిన ప్రతి పనిలో కూడా ఎంతో చాకచక్యంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఈ వారం అనుకోని కొన్ని శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన విషయాలలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తల్లిగారితో వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ప్రత్యేకంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో కొంత జాప్యం అవసరం. తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. రాజకీయ రంగంగా రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. గృహ సంబంధమైన విషయాలలో నూతన గృహ ఆరంభ ప్రయత్నాలు కానీ గృహ కొనుగోలు ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రత్యేకంగా ముఖ్యమైన విషయాలలో నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి వాయిదా వేయడం ఎంతో మంచిది. వారం చివరిలో నూతన కార్యక్రమాలు చేపట్టే అంశాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకంగా వాహనాలు నడిపే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ధన సంబంధమైన విషయాలలో ఎటువంటి జోక్యం చేసుకోరాదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలోకి రాబోతున్న చంద్రుడు, 1000 స్థానంలో సంచరిస్తున్న రాహువు బుధుడు మరియు కుజగ్రహ సంచార రీత్యా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి దుర్గాదేవిని ఆరాధించాలి. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ప్రస్తుతం అన్ని రకాల యోగ్యతను పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండడమే కాకుండా పిల్లల ద్వారా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు పొందే అనుకూలత ఈ వారం లభిస్తుంది. ప్రత్యేకించి శుభ సంబంధమైన కార్యక్రమాలను ఈ వారం చేపట్టుతారు. నూతన కార్యక్రమాల్లో పాల్గొనడము, విందు వినోద కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభాన్ని పొందేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ఈ వారం అనుకోని ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ఖర్చును నియంత్రించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి సూర్య భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా పొందడానికి సూర్య నమస్కారాలు, ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి గురుగ్రహ సంబంధమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అద్భుతమైన ఫలితాలను ఈ వారం పొందబోతున్నారు. ప్రత్యేకంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించేందుకు ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి 25వ తారీఖు తర్వాత శుభవార్తలు వింటారు. ప్రత్యేకంగా ముఖ్యమైన విషయాలలో శారీరక శ్రమ, పని ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్వతహాగా కష్టపడి పైకొచ్చే అంశాలలో శుభవార్తలు వింటారు. భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఆర్జించేందుకు అనుకూలమైన కాలం. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. రావలసిన భూ చర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు. ప్రత్యేకంగా రాజ్యస్థానంలో బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో చేసే ప్రతి ఆలోచన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. తండ్రి వైపు నుంచి అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం విశేషమైన కాలంగా ఈ యొక్క మిథున రాశి వారికి తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా తల్లిగారి లేదా చదువు పట్ల ముఖ్యంగా వారి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభవార్తలు వినడానికి
మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించాలనేది తెలుసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు ప్రస్తుతం అద్భుతమైన కాలంగా గోచరిస్తున్నప్పటికీ అష్టమ స్థానంలో శని సంచారము మరియు కుజగ్ర సంచారం చేత ముఖ్యమైన విషయాలలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆరోగ్యరీత్యా కొంత సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారము 23వ తారీఖు తర్వాత నుంచి అనేక రకాలుగా శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యరీత్యా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి వైద్యం లభిస్తుంది. ప్రత్యేకంగా తోడపుట్టిన వారితో సఖ్యత ఏర్పడటం వల్ల మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభవార్తలు వింటారు. ప్రత్యేకించి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన మార్కుల ద్వారా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారు సత్సంతాన భాగ్యానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు శుభవార్తలు వినే అవకాశం కలదు. ప్రత్యేకంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకున్న వారికి కొంత హైక్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కొంత శుభవార్తలు వినే అవకాశం కలదు. లాభాల రీత్యా షేర్ల మార్కెట్లో కొంత లాభాన్ని ఆర్జించడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి రాజకీయ రంగంలో రాణించడానికి కూడా పై అధికారుల యొక్క మెప్పును పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శని భగవంతునికి సంబంధించిన పరిష్కారాలు ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వ్యయాధిపతి అయిన చంద్రుడు వాక్స్థానమైన ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని మాట్లాడాలి. చతుర్థ స్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా వారం చివరిలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో కుజుడు మరియు శనిగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా అష్టమ స్థానంలోకి మారుతున్న కుజుని కారణంగా కోర్టు సమస్యలను కొంతకాలం వాయిదా వేయాలి. ధన సంబంధం విషయాలలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రుణ సంబంధ రీత్యా కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు అన్న అంశాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగం లేని వారికి ఒక సామాన్య ఉద్యోగం కొంత ఊరట కలిగిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగ్యతగా ఉన్నప్పటికీ బుధవారం నాడు గణపతిని ఆరాధించడము, శనివారం నాడు దుర్గాదేవి ఆలయ సందర్శనము విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతినిత్యము ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం సర్వదా శ్రేయస్కరం. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో చంద్రుడు మరియు కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా మాట్లాడే ప్రతి పనిలో కూడా ఎంతో చాకచక్యంగా మీ యొక్క సమయస్ఫూర్తితో ఆ యొక్క పనిని సకాలంలో పూర్తి చేయగలరు. ముఖ్యంగా తోడబుట్టిన వారి సలహాతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. ప్రత్యేకంగా శత్రు రుణ రోగాలకి స్వస్థానం 6వ స్థానమైన స్థానంలో కుజుడు మరియు శని సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. వాదోపవాదనలకు వెళ్ళకండి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాదోపవాదనలు చేయకండి. ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అదేవిధంగా లగ్నాధిపతి అయిన బుధుడు సప్తమంలో సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా బుధగ్రహానికి సంబంధించి బుధవారం నాడు గణపతిని గనక ఆరాధించినట్లయితే ఈ రాశుల వారికి ప్రత్యేకంగా శుభం చేకూరుతుంది. అనుకున్న పనుల్లో విజయాన్ని పొందుతారు. సకాలంలో కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినడమే కాకుండా అన్యోన్య దాంపత్యంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే యోగ జాతకులు అయినప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. కొంత స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ భగవంతుని అనుగ్రహంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేయాలి. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రవిగురుల సంచార ఫలితంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. దాంపత్య జీవితంలో
స్త్రీతో సఖ్యతగా ఉండడం వల్ల జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. వ్యయ స్థానంలో చంద్రుడు మరియు కేతువు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా కొంత శారీరక శ్రమ, పనులు ఒత్తిడి అధికమయ్యి కొంత మిశ్రమ ఫలితాలు గోచరించడానికి ప్రధానమైన కారణమవుతుంది. వాక్స్థానంలో చంద్రగ్రహ సంచారం వారం చివరిలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఆలోచించి చేసే ప్రతి నిర్ణయంలో కూడా శుభం చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమంలో రవి మరియు శుక్రగ్రహ సంచారానికి సంబంధించి ప్రత్యేకంగా లక్ష్మీదేవిని మరియు సూర్య భగవంతుని ఆరాధించడం తప్పనిసరి. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు కనుక మనం పరిశీలించినట్లయితే వారం చివరిలో చంద్రుడు లగ్నంలో సంచరించబోతున్నాడు. ప్రారంభ కాలంలో లాభస్థానంలో సంచరిస్తున్న చంద్రకేతువుల సంచార ఫలితంగా భూ సంబంధమైన లాభాలను పొందుతారు. గృహయోగానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. చతుర్థ స్థానంలో కుజుడు మరియు శని సంచారం జరుగుతున్న కారణంగా అర్ధాష్టమ శని ఫలితంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. ఆలోచించి ప్రతి పనిని నెమ్మదిగా ముందడుగు వేయాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహువు, బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి జీవిత భాగస్వామితో వాదోపవాదాలు కానీ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా కుటుంబంలో పిల్లలు కొంత అనుకూలతను పొందడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు సహకరించడము, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరుగుతుంది. షష్టమ స్థానంలో రవి గురువులు సంచరిస్తున్న కారణంగా మిత్రశత్రుత్వాలుగా ఉన్నవాళ్ళు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం లభించబోతుంది. ప్రత్యేకంగా 25వ తారీఖు నాడు ఏదైనా ఒక విషయం మిమ్మల్ని కలత చెందేలా చేస్తుంది కాబట్టి ఆ రోజు మౌనాన్ని వహించడం ఎంతో ముఖ్యము. ముఖ్యమైన విషయాలలో శుభవార్తలు వినడానికి ప్రత్యేకంగా శని భగవంతుణ్ణి ఆరాధించండి. అద్భుతమైన ఫలితాలను పొందండి. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన గురువు పంచమంలో సంచరించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగ జీవితంలో శుభవార్తలు వింటారు. సంతాన భాగ్యానికి సంబంధించిన సత్సంతాన భాగ్యాన్ని, సుపుత్రిగా యోగాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా ఈ వారంలో జన్మనివ్వబోయే తల్లిదండ్రులకు వారికి పుట్టబోయే పిల్లలు స్త్రీ సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానాన్ని పొందడానికి కొన్ని సందర్భాలలో ట్విన్స్ రూపంలో సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగండి. ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. ప్రత్యేకంగా కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి వారి యొక్క కళను గుర్తించే స్థాయికి అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు మాత్రం అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. వారం చివరిలో చంద్రుడు వ్యయ స్థానంలోకి మారుతున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా కొంత తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. తల్లిగారితో సఖ్యతగా మెలగాలి. తల్లి ఆశీస్సులతో ఈ వారం ఏ పని చేసినా అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకించడం తప్పనిసరి. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వాక్స్థానాధిపతి అయిన శని సంచారము జరగడము, ప్రత్యేకంగా కుజగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా మాట్లాడే సందర్భంలో ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడాలన్న సత్యాన్ని తెలుసుకోవడం చేయాలి. అదేవిధంగా తృతీయ స్థానంలో రాహువు మరియు బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగండి. వాక్స్థానంలో కుజుడు తృతీయ స్థానంలోకి మారుతున్న క్రమంలో తోడబుట్టిన వారితో విభేదాలు కలగకుండా 23వ తారీఖు తర్వాత నుంచి జాగ్రత్త పడండి. చతుర్థంలోకి మారుతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో చంద్రకేతువుల సంచారం ప్రకారం ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆర్థికపరమైన లాభాలు పొందడానికి ఈ వారం ఎంతో యోగ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి వాక్స్థానంలో శని సంచారము, కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు శని భగవంతుని తప్పనిసరిగా ఆరాధించాలి. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు లగ్నాధిపతి అయిన శని లగ్నంలో సంచరించడము, అదేవిధంగా తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడితో కలిసి ఉండడం వల్ల ముఖ్యమైన విషయాలలో ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణిని మార్చుకోవాలి.
వాక్స్థానంలో రాహువు బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం చేత కలతర రీత్యా కొంత విచారణ కలుగుతుంది. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకండి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. ప్రత్యేకంగా మీరు అనుకున్నది సాధించే తత్వాన్ని ఎక్కువగా ఈ వారం కలిగి ఉంటారు. తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి. తోడబుట్టిన వారితో అనేక రకాలుగా మంచి జరగడానికి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఎంతో గొప్పవాళ్ళని చేస్తుంది. ప్రత్యేకంగా స్త్రీ మూలకంగా శుభం చేకూరడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రకేతుల సంచార ఫలితంగా ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వారం చివరిలో కొంత శుభం చేకూరడానికి చంద్రఫలం తోడవుతుంది. ప్రభుత్వ సంబంధ రీత్యా గుర్తింపు లభించేందుకు కూడా అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రకేతువుల సంచారంగా ప్రత్యేకంగా చంద్రునికి ప్రతిదేవతగా ఈశ్వరుణ్ణి, అదేవిధంగా కేతు భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆచరించాలి. లేదా చిత్రగుప్త స్వామివారి ఆలయ సందర్శనం, లేదా ఓం చిత్రగుప్తాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠించడం అనేక రకాల శుభాలను కలిగిస్తుంది. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో రాహువు బుధుడు మరియు శుక్రగ్రహ సంచారం విశేషంగా ధనాన్ని అర్థించే తెలివితేటలు చక్కగా రాణిస్తాయి. కార్యసాధన పట్టుదల అధికమవుతుంది. వాక్స్థానంలో రవిగురుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో సూర్య భగవంతుని అనుగ్రహంతో ఏ పని చేసినా తప్పక శుభ ఫలితాలు అందుతారు. మాట్లాడే మాట చాలా మృదువుగా ఉంటుంది. సప్తమ స్థానంలో చంద్రకేతువుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలలో శుభవార్తలు విన్నప్పటికీ కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. కళ్యాణ జీవితంలో మాత్రం కొంత చిన్న చిన్న మాట పట్టింపులు ఇబ్బందికి కారణమయ్యేలా చేస్తాయి. ప్రత్యేకంగా అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా 25వ తారీఖు నాడు చంద్రుడు అష్టమంలో సంచరిస్తున్నందువల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. భాగ్యస్థానంలో 27వ తారీఖు తర్వాత నుంచి చంద్రుడు సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో అనేక రకాల శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. వ్యయ స్థానంలో కుజుడు మరియు శని సంచారం రీత్యా దైవానుగ్రహంతో మాత్రమే ఏ పనినైనా పూర్తి చేయగలరు. కాబట్టి దైవం మీద భారం వేసి ప్రతి పనిని మొదలుపెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా శని భగవంతునికి సంబంధించిన ప్రత్యేక జపతప దానాలను ఆచరించడము, లేదా ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి ప్రీతికరమైన ధాన్యాన్ని గోవుకు తినిపించడము, లేదా పేదవారికి ఒక ఇద్దరికైనా ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. విన్నారు కదా. ఈ వారం తెలుసుకున్న రాశి ఫలితాలను బట్టి వారి వారి పరిహారాలను చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.